రైస్ మిల్లర్లు అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్సు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. టార్పోలిన్ పెట్టినా కూడా కింద నుంచి పందికొక్కలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, అడవి పందులు తింటా ఉన్నాయి. అవి ధాన్యం తీసుకొచ్చినట్టు ఒక క్వింటల్ ఉంటే అది సగం క్వింటల్ అయిపోతూ ఉన్నది. ఇక చేపట్టి వానకు తడిచి ఎండకు ఎండి ఈరోజు ధాన్యము ఈ విధమైన పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ అధికారాన్ని అడ్డగడ్డారు. మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి వాళ్ళ మీద. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకోం మనం.